మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు కేటీఆర్. మలేషియా జైల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విడిపించారు. ఉపాధి కోసం వెళ్లి అక్కడ కేసులో చిక్కుకున్న ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 6గురిని ఖానాపూర్ బీఆర్ఎస్ నేత జాన్సన్ నాయక్ ద్వారా విడిపించి స్వదేశానికి రప్పించారు కేటీఆర్. తమను ఆదుకున్న కేటీఆర్కు బాధితులు, వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్ వారికి అండగా ఉంటారని హామీ ఇచ్చారు. వారిని సముదాయించి నేనున్నాను అంటూ భరోసా ఇచ్చారు. ఆయన మేలును ఎన్నటికీ మరోమంటూ బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విడుదల ప్రక్రియలో కీలకంగా వ్యవహరించిన ఖానాపూర్ బీఆర్ఎస్ నేత బూక్యా జాన్సన్ నాయక్తో కలిసి బుధవారం నందినగర్లోని నివాసంలో బాధితులు, వారి కుటుంబ సభ్యులు కేటీఆర్ను కలవడం జరిగింది. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన వారిని కేటీఆర్ సముదాయించారు. వారికి తాను ఎప్పటికీ అండగా ఉంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. అసలు వివరాల్లోకి వెళితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన రాచకొండ నరేష్, తలారి భాస్కర్, గురజాల శంకర్, రాజేశ్వర్, గుండా శ్రీనివాస్, మూన్యాల్ గ్రామానికి చెందిన యమునూరి రవీందర్లు ఉపాధి నిమిత్తం గత ఏడాది మలేషియాకు వెళ్లారు. ఈ క్రమంలో వారు అక్కడ అనుకోకుండా ఓ కేసులో అరెస్ట్ అవ్వడం జరిగింది. విషయం తెలిసి వారి కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందారు. తమ వారిని ఎలాగైనా సరే జైలు నుంచి విడిపించుకురావాలని నిర్ణయించుకున్నారు. అంటే నాలాంటి పరిస్థితి ఎవరికి రావాలి. అంత చిన్న పిల్లల్ని పట్టుకొని నేను బయటికి వెళ్ళలేక, లోపల ఉండలేక, అసలు తినడానికి కూడా బాగా కష్టమైంది. టెన్షన్ పడకు, జాన్సన్ అని ఉంటాడు, వస్తాడు. నువ్వేం చదువుతున్నావు బిడ్డ? ఏం చదువుతున్నావు? స్కూల్కి పోతున్నావా? ఏ క్లాస్? సాయం కోసం ఎదురు చూశారు. తెలంగాణ వ్యక్తులు మలేషియాలో అరెస్ట్ అయ్యారనే విషయం కేటీఆర్కు తెలిసింది. దీనితో ఆయన తమ పార్టీ నేత జాన్సన్ నాయక్తో మాట్లాడి ఎలాగైనా సరే వారిని విడుదల చేయించాలని సూచించారు. కేటీఆర్ సూచన మేరకు బీఆర్ఎస్ లీడర్ జాన్సన్ ఈ ఏడాది మార్చిలో మలేషియా వెళ్లారు. జైల్లో ఉన్న లింగాపూర్ గ్రామానికి చెందిన రాచకొండ నరేష్, తలారి భాస్కర్, గుర్జాల శంకర్, రాజేశ్వర్, గుండా శ్రీనివాస్, మూన్యాల్ గ్రామానికి చెందిన యమునూరి రవీందర్ను కలిసి వీరంతా అక్రమ ఆయుధాల కేసులో అరెస్ట్ అయ్యారని తెలుసుకున్నారు. వారిని వెంటనే విడిపించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. వారి విడుదల కోసం జాన్సన్ తన సొంత నిధులతో స్థానిక న్యాయవాదులను నియమించి న్యాయపరమైన ప్రక్రియ వేగవంతంగా జరిగేలా చూశారు. మే 12న మరోసారి మలేషియాకు వెళ్లి అక్కడ కోర్టు వారికి సంబంధించిన జరిమానా చెల్లించారు. ఆ తర్వాత వారిని స్వదేశానికి తీసుకువచ్చారు. తాజాగా వీరంతా కేటీఆర్ను కలిశారు. నందినగర్లోని కేసీఆర్ నివాసంలో కేటీఆర్ని కలిసిన బాధితులు, వారి కుటుంబ సభ్యులు కేటీఆర్ చేసిన సాయాన్ని తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఆయనే కనుక లేకపోతే తామంతా మలేషియా జైల్లో మగ్గేవారమని, తమ కుటుంబ సభ్యులు బాధపడేవారని తెలిపారు. తమకు ఇంత సాయం చేసిన కేటీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. వారిని ఓదార్చిన కేటీఆర్ తాను వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వాళ్ళు మంచిగున్నారు, అట్లా వాళ్ళిద్దరు చదువుకున్నారు, మంచిగున్నారు, గట్టిగున్నారు, పిల్లలు ధైర్యంగా ఉన్నారు. అట్లా బేదారు చేయరు. మళ్ళా చెప్తానే పొద్దున్న మంచిగా చూసుకో డాడీని. చదువుతున్నావు బాగా? నువ్వు మాట్లాడతావు మరి దాసన్ మమ్మతో నువ్వు మాట్లాడవు. ఏదో రకం మరి కాదు. ఆల్ ద బెస్ట్. బాగా చూసుకోండి. నిన్న మాట్లాడినావు నువ్వు దాసన్ మమ్మతో మొత్తం ఉన్నావు. నువ్వు దాసన్ మమ్మతో మాట్లాడే ఫోటోలు, వీడియోలు అన్నీ ఉన్నాయి. అవురా మాట్లాడతాం మరి. చాక్లెట్ ఇస్తాడు నీకు, చాక్లెట్ తెచ్చిండు.